పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామంలో ఎన్నికల వేళ బాంబు కలకలం చెలరేగింది. ఈ సంఘటన తెలుసుకున్న గురజాల డివిజన్ డీఎస్పీ పల్లంరాజు, కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నమల్లయ్య బుధవారం ఆ గ్రామాన్ని సమాచారం తెలుసుకుని విలేకరులకు తెలిపారు. గుమ్మ నాగరాజు నిర్మాణంలో ఉన్న ఇంట్లో 17 నాటు బాంబులు, 3 వేట కొడవళ్లు, 3 బరిసెలు, 1 చిప్పగొడ్డలి, ఇనుప రాడ్లు ఉన్నట్లు తెలిపారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఈ మారణాయుధాలను ఎవరు పెట్టారో, ఎక్కడి నుంచి తెచ్చారో, ఎందుకు తెచ్చారో తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఈ గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఒక వర్గం వారు 78 కుటుంబ సభ్యులు గ్రామం వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు గ్రామం వదిలి వెళ్లిన వారిని తిరిగి గ్రామంలోకి తీసుకుని రావాలని ఎన్నికల కమిషన్ దృష్టికి నాయకులు తీసుకువెళ్లారు. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్కు పర్మిషన్ జారీ చేయడంతో పోలీసులు 78 కుటుంబ సభ్యులకు గాను 29 కుటుంబ సభ్యులను గ్రామంలోకి ఫుల్ సెక్యూరిటీతో చేర్చారు. కారంపూడి సర్కిల్ సిఐ చిన్నమల్లయ్య, స్థానిక దుర్గి మండల ఎస్ఐ కోటయ్య పర్యవేక్షణలో గ్రామంలో 9 మంది పోలీసులతో పీ కటింగ్ కూడా ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు ఏర్పాట్లు చేశారు. అయినా గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో తిరిగి బాంబుల కలకలం చెలరేగడం గ్రామ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ గ్రామస్తులకు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రాకపోవడంతో గ్రామంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఏదేమైనా మండలంలో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే సహించేది లేదని, విద్రోహ శక్తులను గుర్తించి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ చిన్నమల్లయ్య హెచ్చరించారు. ఎన్నికలు జరిగే వరకు పీ కటింగ్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అంటే డిఎస్పీ ఆయన వచ్చింది. దగ్గర బాబా జ్యోతిలోకి వచ్చాడు.